నమస్తే తెలంగాణ. బాబు జలచౌర్యం, రేవంత్ చోద్యం, నీటి దోపిడీకి పాల్పడుతున్న కేంద్రం, నీటి దోపిడీకి వంతపాడుతున్న కేంద్రం, చేష్టలుడికి చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కృష్ణా నీళ్లను యథేచ్ఛగా కొల్లగొడుతున్న ఏపీ హరీష్ రావు, తెలంగాణను ఎండబెట్టి నీళ్లను తీసుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకున్నారా? సీఎం పక్కా రాష్ట్రానికి పరోక్షంగా సహకరిస్తున్నారా? దీనిపై మంత్రి ఉత్తమ్ ఎందుకు మాట్లాడతలేరు? కేంద్రాన్ని కృష్ణా బోర్డును నిలదీస్తలేరు ఎందుకు? త్రిసభ్య కమిటీ సమావేశం పెట్టాలని అడగరేం? బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ప్రజలు అరగోసపడుతున్న కిషన్ రెడ్డి పట్టించుకోరా? రాష్ట్ర ప్రయోజనాలు పట్టని మీకు పదవులు ఎందుకు? నీళ్లను సాధించండి, లేదంటే పోరాటానికి రండి. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు, ఈ సమస్యను మొత్తం బీజేపీ ఎమ్మెల్యేల మెడకు చూడితేనే పరిష్కారం అవుతుంది. ఇది ఎంపీల మెడకు, ఎమ్మెల్యేల మెడకు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారేమో రేవంత్ రెడ్డి తొత్తు, చంద్రబాబు తొత్తు గారు, అదే చంద్రబాబు గారేమో బీజేపీ తొత్తు. కాబట్టి ఇటు బీజేపీ కాంగ్రెస్ను వేరువేరుగా చూడొద్దు, రెండు ఒక్కటే. ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు తొత్తు, చంద్రబాబు ఏమో బీజేపీ తొత్తు. కాబట్టి ఈ నీటి సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత బీజేపీ ఎంపీల మీద, బీజేపీ ఎమ్మెల్యేల మీద, ముఖ్యంగా బండి సంజయ్ గారి మీద ఉన్నది. బండి సంజయ్ గారు మీకు మత చిచ్చు పెట్టడం మీద ఉన్నంత సోయి ఇట్లా చంద్రబాబు నాయుడు నీళ్ళను ఎత్తుకపోతుంటే దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, ఇట్లా మన నీటి దోపిడీ జరుగుతున్నది, మన పంటలు ఎండిపోతున్నాయి, మన రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. దీని మీద మాట్లాడడం విడిచిపెట్టి మీరు మతంని నెత్తినెత్తుకొని మత చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మాట్లాడండి. ఇక కృష్ణాకు వచ్చిన నీళ్ళాట 1010 టీఎంసీలు, ఇప్పటికే ఏపీ వాడుకున్నది 657 టీఎంసీలు, తెలంగాణ వాడుకున్నది 200 టీఎంసీలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి 100 టీఎంసీలు. ఏపీ తెలంగాణకు ఇంకా కావలసిన కృష్ణ జలాలు 132 టీఎంసీలు. నీళ్ళు అందించాల్సిన పంట 8.78 లక్షల ఎకరాలు. చూడండి, మొత్తం కృష్ణ నుండి రావాల్సిన వాటా 1010 టీఎంసీలు. అయితే ఇప్పటికే 657 టీఎంసీలు వాడుకున్నది ఏపీ, మనం వాడుకున్నది 220 టీఎంసీలు మనం వాడుకున్నాం. ఇక ప్రస్తుతం ఉన్న టీఎంసీలు 100 టీఎంసీలు ఉన్నాయట. కృష్ణ జలాలల్లో ఇక మొత్తం కలిపి 100 టీఎంసీలు ఉన్నాయి. ఏపీ తెలంగాణకి ఇంకా రావాల్సిన వాటా 132, అంటే ఇంకా 32 టీఎంసీలు తక్కువ పడ్డాయి. ఇంకా 32 టీఎంసీల నీళ్లు తక్కువ పడ్డాయి. మరి ఎక్కంచెల్లి మనం తీసుకోవాలి, ఇటు ఏపీ కానీ మనం కానీ. అయితే ఇందులో 500 టీఎంసీలకు పైననే ఏపీ వాడుకోవాలి, కానీ దీన్ని ఎక్కువ వాడుకునేది ఏపీ. 527 టీఎంసీలు ఎంతో వాడుకోవాల్సింది, దాన్ని 657 టీఎంసీలకు వాడుకున్నది. మనమేమో ఇక్కడ నష్టపోయినాం. మనకు 299 టీఎంసీలు మనం వాడుకోవాలి, కానీ 220 కాడికే మనం వాడుకున్నాం. ఇంకా 8 లక్షల ఎకరాలకు నీళ్ళు అందవలసి ఉన్నాయి. ఈ నీళ్ళు అందకపోతే 8 లక్షల ఎకరాల పంట ఎండిపోవడమే. ఇంత దయనీయమైన స్థితిలో రాష్ట్ర రైతులు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో చంద్రబాబు నాయుడిని అడగది, ఇక్కడ గెలిపించిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలేమో అటు కేంద్రంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు అరాచకాలకు అడ్డుకట్ట వేసి మన రైతులకు అందవలసిన నీటిని తీసుకురారు. వాళ్ళు ఏం చేస్తలేరు, వీళ్ళు ఏం చేస్తలేరు, ఎత్తుకపోయేటోడు ఎత్తుకపోతూనే ఉన్నాడు. ఇట్లున్నది 100% ఇక్కడ బీజేపీ ఎంపీలను తరిమి కొడితేనే ఈ నీటి సమస్య సెట్ అవుతుంది. తెలంగాణలోని రైతులందరూ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడంతో పాటు పరిష్కరించే స్థానంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఎంపీల మీద ఫైట్ చేయాలి. మీరు బీజేపీకి సంబంధించిన ఎంపీల ఇండ్లకు పోయి వాళ్ళ గల్లాలు బట్టి మీరు మా రాష్ట్రానికి ఏదో పీకి కట్టలు కడతారనుకొని మిమ్మల్ని గెలిపించిన 8 మందిని మీరేం చేస్తున్నారు అని అడగాలి. బండి సంజయ్ గారి ఇంటికి పోవాలి, ధర్మపురి అరవింద్ గారి ఇంటికి పోవాలి, ఈటల రాజేందర్ గారి ఇంటికి పోవాలి, డీకే అరుణ గారి ఇంటికి పోవాలి. ఇట్లా ఎంపీలు అందరి దగ్గరికి పోవాలి.
8 మంది బీజేపీ ఎంపీలు ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఇండ్లకు పోయి రైతులు వాళ్ళ గల్లా బట్టి బయటికి గుంజుకొచ్చి ఈ నీటి సమస్య తీరుస్తారా తీరువరా అని పెట్టాలి పంచాయతీ. అప్పుడు కానీ ఇది కొలిక్కి వస్తుంది.